యెహెజ్కేలు 28వ అధ్యాయం 20 నుండి 26 వరకు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. గత వారం 5 వచనాలు చూసుకున్నాం. అది తూరు పట్టణం గురించి, దేశం గురించి రాయబడింది. తూరు అధిపతి సాతానికి గుర్తుగా ఉన్నాడు. సాతాను గర్వించని రీతిగా తూరు అధిపతి కూడా ఎంతో గర్వం కలిగిన వాడు. వారు కలిగి ఉన్న బంగారు వెండిని బట్టి, తర్వాత వారికి ఉన్న ధనాగారాలను బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి ఎంతో గర్విస్తూ వచ్చారు. దేవుని ఎడల భయభక్తులు లేకుండా, దేవుని భయపడక ఇశ్రాయేలుకు కూడా వారు విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఆ కారణం చేత తూరు పట్టణానికి తీర్పు తీర్చాడు. దేవుడు అనేకమైన శ్రమల్ని పంపించి వారందరినీ కూడా తీర్పు తీర్చి వారందరి గర్వాన్ని కూడా అణిచివేశారు. ఇప్పుడు తూరు అయిన తర్వాత సీదోను, ఈ తూరు సీదోను పట్టణాలు కలిసి చెప్పబడుతూ ఉంటాయి. ఇవి కనుక ఈ సీదోను కూడా ఇంచుమించు తూరు లాంటిదే. వారు ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. ఇద్దరు కూడా ఒకే రకమైన స్వభావం కలిగి ఉంటారు. సో ఇక్కడ కూడా ఈ పట్టణంలో కూడా సాతానుడు విస్తారంగా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఏమని చెప్పాడు 21వ వచనంలో, నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణం వైపు తిప్పుకొని దాని గురించి ఈ సమాచారము ప్రవచింపుము అంటే జరుగుతుంది. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని. ఏమని ప్రకటించాలంటే, దేవుడు సీదోను పట్టణానికి విరోధి. దేవుడిని ఎవరు కూడా విరోధులుగా చేసుకోవటానికి లేదు. పాపులంగా మన అందరం కూడా దేవునికి శత్రువులు. పాపులందరూ ఎవరండి? దేవునికి శత్రువులు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మన పాపాన్ని పరిహరించి మనల్ని మిత్రులుగా చేసుకోవడానికి వచ్చారు కదా. ఎందుకు శత్రువులు పాపులంటే, వారు దేవుని ప్రేమించరు. దేవుని ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు. తప్పిపోయిన కుమారుడు దేన్ని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించిన వారు దేవునికి ఏమవుతారు? యాకోబు పత్రికలో ఉంటుంది కదా, 4:4 ఉంటుంది. యాకోబు పత్రిక 4:4. లోకంతో స్నేహం చేసేవారంతా ఎవరు? దేవునికి శత్రువు. అందుకనే ఈ లోకం అంతా ఎవరి స్వాధీనంలో ఉందంటే సాతాను స్వాధీనంలో ఉందన్నమాట. అందుకనే సాతాను దేవునికి శత్రువు కాబట్టి మనల్ని కూడా దేవునికి శత్రులుగా చేసి ఎప్పుడు కూడా మనల్ని పాపములో ముంచివేసి దేవుని వైపు వెళ్లకుండా చేసేవాడు అన్నమాట. కాబట్టి మనం కూడా ఈ సీదోను అనే లోకంలోనే ఉన్నాం. శరీరం వైపు, మనసు యొక్క ఆశలు నెరవేర్చుకుంటున్నాం. గర్విష్ఠులుగా ఉన్నాం. దేవునికి శత్రువులుగా ఉన్నాం. ఈ తాత్కాలికమైన శరీర జీవితాన్ని బట్టి అతిశయించేవారుగా ఉన్నాం. ఒకరోజున హఠాత్తుగా చనిపోతే శాశ్వతంగా ఉండే ఆత్మ నరకానికి వెళ్ళవలసిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మన శిక్ష ధరించి, అంటే మన ఉగ్రత, మన తీర్పు ఎవరి మీద వేసుకున్నాడు? యేసు ప్రభు మీద వేసుకుని మన మీదకి రావాలి తీర్పు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నవారు, లోకాన్ని స్నేహించిన వారు, దేవునికి శత్రువులు, సాతాన పుత్రులు. దేవునికి శత్రువులు, సాతానికి పుత్రులు. ఎవరు సాతానికి పుత్రులు? యోహాను 8:44. యోహాను సువార్త 8:44. త్వరగా చదవండి. 44. మీరును నీవు నీ తండ్రి యొక్క
మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. వాడి దురాశలు మనం ఏం చేస్తున్నాం? వాడిలో ఆశలు పుట్టినాయి. ఆశలు ఎవరిలో పుట్టినాయి అంటే సాతానులోనే పుట్టినాయి. స్వార్థం పుట్టింది వాళ్ళలోనే. దేవునికి శత్రువు అయింది వాడే. దేవుని రూపంలో పుట్టిన మనల్ని ఏం చేశాడంటే దేవునికి శత్రువులుగా చేసే పని పెట్టుకున్నాడు. ఎవరు? కాబట్టి మనం లోకాన్ని ప్రేమించి సాతాను వైపు ఉన్నట్లయితే సాతానికి పుత్రులం, దేవునికి శత్రువు. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే ఇక్కడ సీదోనీయులకి అగ్ని శిక్ష. తప్పు చేశారు కాబట్టి ఏం ప్రవచించాడు? శిక్ష. నేను మిమ్మల్ని శిక్షించిన తర్వాత అప్పుడు యెహోవానే నేను దేవుడిని తెలుసుకుంటారు. అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు నేనే దేవుడిని అనుకుంటావు కదా, లేకపోతే ఎవరో దేవుళ్ళు అనుకుంటావు కదా. నిన్ను శిక్షించినప్పుడు తెలుస్తుంది నీకు నాకు ఎంత శత్రుత్వం ఉందనేది. అందుకనే మారు మనసు పొందితే మాత్రం, పశ్చాత్తాపడితే మాత్రం వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏకంగా యేసు ప్రభు మన కొరకై మన పాపం శిక్ష మరణాన్ని తన మీద వేసుకుని రక్తము కార్చి సమాధిని జయించి సాతాన్ని ఓడించి మనకు కూడా ఏం చేశాడు? క్రీస్తు యేసుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించడం ద్వారా ఏమయ్యామప్పుడు మనం దేవుని పిల్లలు అయ్యాం. దేవుని పిల్లలైతే దేవుని రాజ్యానికి వారసులు, నరకము నుండి కూడా రక్షింపబడ్డారు. తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుకి స్నేహితులు. యేసు ప్రభు ఏమంటాడంటే మీరు నాకు స్నేహితులై ఉన్నారు. స్నేహితులు అంటే అర్థం ఏంటి? ఒకరి దుఃఖాల్లో వారు పాల్గొస్తారు. యేసు ప్రభుని సేవిస్తారు. ఎంత శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఏం చేయాలి? సేవించాలి. మీటింగ్కి రావాలి, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి. ఎవరైనా తిడతారన్నా సరే దాన్ని మనం ఏం చేయాలి? ఎందుకంటే క్రీస్తు మన నిమిత్తము తన శరీరాన్నే అర్పించుకున్నాడు కదా, ఎంత శ్రమ పడ్డాడు కదా. స్నేహితుల కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. మనల్ని స్నేహితులుగా చేసుకోవటానికి ఏం పెట్టాడు? అయితే మనమును ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టడానికి బదులుమై ఉన్నాం. అంటే మనం కూడా ఏం చేయాలి? సహవాసములో ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి దేవుని యేసు ప్రభుని ఏం చేయాలి? మనం కూడా ప్రేమించాలి. యేసు ప్రభుని ప్రేమిస్తే స్నేహితులుగా ఉంటాం, ప్రేమించకపోతే శత్రువులుగా ఉంటాం. ఓకేనా? అది అందుకనే ఇప్పుడు మనం అంతకుముందు సాతాను పుత్రులం, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మిత్రులం, స్నేహితులు. అంతకుముందు లోకానికి స్నేహితులం, ఇప్పుడు యేసు ప్రభువుకి స్నేహితులు, దేవుని రాజ్యానికి వారసులమే. అంతకుముందు సాతాను పిల్లలను రాయబడి ఉంది కదా, వాడి దురాశలన్నీ కూడా మనం ఏం చేసాం? నెరవేర్చాం. లోకం అంతా అట్లే చేస్తాం. దేవునికి అయిష్టమైన కార్యములు, నిజ దేవుడైన దేవుని అయిష్టమైన కార్యాలు చేస్తున్నారు. భక్తి పేరు పెట్టుకుని చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మన కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి వాళ్ళు చేసేది చూస్తుంటే మనకి చాలా పాపం అనిపిస్తుంది, చాలా భయంకరం అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి ఎంతగా అవమానపరుస్తున్నారనేది తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? మనం నీతిని అనుసరించినప్పుడు, సత్యాన్ని అనుసరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినప్పుడు లోకం చేసే పాపం ఏంటో మనకి అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వారిలాగా చేయకుండా యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా, దేవుని వాక్యం చెప్పినట్లుగా, వాక్యంలో బైబిల్లో నీతిమంతులైన వారు, విశ్వాస సంబంధులైన వారు నడుచుకున్న రీతిగా నడుచుకుంటాం. ఓకేనా? కాబట్టి సీదోను ఏంటిది? దేవునికి శత్రువు. ఎందుకు? దేన్ని బట్టి? తను చేసే క్రియలను బట్టి, సాతాను యొక్క ఇష్టాలు లేకపోతే కోరికలు నెరవేరుస్తున్నారు కాబట్టి. అయితే ఇదేమంటున్నాడంటే, సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీ మధ్యన ఘనతను నొందుదును, నేను దాని మధ్య తీర్పు తీర్చుచు. ఎప్పుడైతే సీదోను
తీర్పు తీరుస్తాడో అప్పుడు వారి మధ్యలో దేవుడు ఏమవుతాడు? ఘనత పొందుతాడు. ఓకేనండి. 22వ వచనంలో ఉంటుంది, అప్పుడు నన్ను నేను పరిశుద్ధ పరచుకొందును. నా నామాన్ని అవమానపరుస్తున్నారు కదా, అపవిత్రపరుస్తున్నారు కదా, నన్ను నేనేం చేస్తాను? మిమ్మల్ని శిక్షించి పరిశుద్ధ, అంటే మీలో నన్ను దూషించేవాడు ఒకడు కూడా లేకుండా చేస్తా, నిన్ను కూడా చేస్తా. నిన్ను కాదు, అర్థమైందా? దేవునికి చేతకాంది ఏదైనా ఉందా? అందుకనే మనం మెడ మోకాళ్ళు వంచి జాగ్రత్తగా ఉండాలి. చిన్న వయసు నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఈ లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఫోన్లు మూతలు పెట్టేయాలి మూలని. అర్థమైందండి? అది వాళ్ళకి అట్లా కనపరచకూడదు మనుషుల్ని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఓకేనా? అట్లా పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. సరే అండి. తర్వాత 23వ వచనంలో వారికి జరగబోయేదంతా ప్రవచన రూపకంగా జరగబోయేది ముందుగానే వారికి ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. ఎందుకు ముందుగా తెలియజేస్తున్నాడు అంటే మరొక అవకాశం ఇస్తున్నాడు. నేను ఈ తప్పులు ఉన్నాయి నీళ్ళు అన్నప్పుడు ఏం చేయాలి? మనం సరి చేసుకోవాలి. రాజశేఖర్ అర్థమవుతుంది. ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరే ప్రభువా, ఈ తప్పులు నాలో ఉన్నాయి, పొరపాట్లు నన్ను క్షమించు, అలాగా లేకుండా జాగ్రత్తగా ఉంటానని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? శిక్షింపగా మనసు మార్చుకుంటాడు. తర్వాత అంతకుముందు ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే, మీరు అన్యజనులతో సాంగత్యం చేస్తే వారిని మీకు ముళ్ళుగా పెడతానని చెప్పాడు అన్నమాట కదా. అన్యజనులతో సాంగత్యం చేస్తే ఇశ్రాయేలు దేవుని ప్రజలు కదా. ఇశ్రాయేలుతో సాంగత్యం చేస్తే వారే ముళ్ళు అయిపోతారు, వారే మీకు హానికరంగా ఉంటారు అని చెప్పాడు. ఓకే. అయితే యేసుక్రీస్తులో మనం కూడా ఎక్కువ ఈ లోకస్తులతో స్నేహం చేసి వారు చేసే అపవిత్రమైన క్రియలు మనం కూడా చేస్తే ఏమవుతుందండి? వారు మనకి ముళ్ళు అవుతారన్నమాట. అర్థమైందా? మనల్ని పాపం చేపిస్తారన్నమాట. ముళ్ళు దేనికి గుర్తు? పాపానికి గుర్తు. చేపిస్తారు. ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుని యొక్క ఉగ్రతకి ఇప్పుడు ఈ సీదోన్ని శిక్షించిన తర్వాత వారు ఏమాత్రం ఇశ్రాయేలుకి ఇప్పుడు ఎలాగ ఉంటారంటే ముళ్ళుగా, హాని చేసేవారుగా ఉండరు, వీళ్ళతో సాంగత్యం చేసేవారుగా ఉండరు అని చెప్పారు. తర్వాత ముళ్ళగానైనాను నొప్పించు కంపగానైనాను ఉండరు. యేసుక్రీస్తు ప్రభులో మనకి వీటన్నిటి నుంచి విడుదల ఇచ్చాడు, వీటిని కాపాడుకోవాలి. తర్వాత జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి జనుల సమక్షంలో వారి మధ్యలో నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేను ఇచ్చిన తమ దేశంలో వారు నివసించారు. చూసారా? ఇప్పుడు వారు బబులోనికి చెదరగొట్టబడ్డారు కాబట్టి వారిని నేనేం చేస్తాను? అన్ని జనుల్లో నుండి సమకూరుస్తాను. యాకోబుకి నేను ఇచ్చిన దేశంలో కదండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతతికి ఏమిచ్చాడు? ఇశ్రాయేలు దేశాన్ని ఇచ్చాడు, లేక ఆ భాషలో కనానని ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనకి క్రీస్తులో పరదేశం గుర్తుగా ఉంది, లేక పరలోకానికి గుర్తుగా ఉంది. దానికి వారసులుగా చేశాడు కాబట్టి సమకూరుస్తాడు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నలుదిక్కుల నుండి కదా అవిశ్వాసులందరినీ కూడా క్రీస్తు యేసు ప్రభు ప్రకటింపబట్ట ద్వారా నలుదిక్కుల నుండి కూడా జనాలను ఏం చేస్తున్నాడంటే లోకం నుంచి, సాతాను నుంచి వేరు చేసి తనకి తన బిడ్డలుగాను తనకి మిత్రులుగాను చేసుకుంటున్నాడు.
కదా. ఇది ఇప్పుడు మనం కూడా లోకంలో ఉన్నవారం ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు యేసు ప్రభులోకి వచ్చాం. యేసు ప్రభులోకి వచ్చి దేవుని పిల్లలు, దేవుని మిత్రులమయ్యాం, దేవుని రాజ్యానికి వారసులు. ఈ భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వినాలి. ఓకే, అది కాబట్టి చెదరిపోయిన ఇశ్రాయేల్ అందరినీ ఏం చేస్తాడు? ఇప్పుడు మనల్ని సమకూర్చాడు. మళ్ళీ చెదిరిపోకూడదు. చాలామంది చెదిరిపోతూ ఉంటారు. ఇక్కడ వాక్యం వింటారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. ఈ వారం వస్తే మళ్ళీ ఇంకో వారం రారు, ఇంకో 2-3 వారాలు రారు, చెదిరిపోతూ ఉంటారు. ఎప్పుడు దేంతో కనెక్ట్ అయి ఉండాలి? మందిరంతో కనెక్ట్ అయి ఉండాలి. అనుదినం ఉంటుంది. ఈ ఫోన్లు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి వచ్చినాయి, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. అట్లా ఉంటే దేవుడు మాట్లాడు. అట్లా ఉంటే మన మనసుని సాతానే పట్టుకుంటాడు. అట్లా చేయకూడదు. ఎప్పుడు కూడా అండి ఫ్రీగా ఉండాలి. దేవునికి మనం ఫ్రీగా ఏం చేయాలి? స్వేచ్ఛగా మనల్ని మనం అర్పించుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. యెషయా గ్రంథం. ఆయన నీవు పోయి ఇట్లనము. ఎన్నో వచనము? 7 నుంచి చదువు. 7, 8. ఇది నీ పెదవులకు తగిలిన కనుక ఆయన అనేను. నా నిమిత్తము ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. చూసారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. తర్వాత ఇశ్రాయేలు ప్రవక్త ఎవరున్నారండి? యెషయా. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారో ఆత్మీయ గుడ్డితనంలో, అపవిత్రంగా, అలాగే ఈ యెషయా కూడా ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. దేవుడు మహోన్నతమైన సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు. అరికాల వరకు కూడా ఆయన నిలువుటంగి తొడుక్కుని తెల్లని అంగి తొడుక్కున్నాడు. శరాపులు అంటే ఘనదూతలు, పెద్ద దూతలు, 6 రెక్కలు ఉండే దూతలు సింహాసనం చుట్టూ ఎగురుతూ ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దివారాత్రములు ఏం చేస్తున్నాయి? మానక దివారాత్రములు పోగొడుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి ఈయన స్థితి అంటే అర్థమైంది. ఈయన బంధకాల్లో ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాడు. పాపానికి బందీగా ఉన్నట్టుగా, అపవిత్రుడిగా ఉన్నట్టుగా, నా పెదవులతో నేను దేవుణ్ణి స్తుతించలేను. దేవదూతలే 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని ఆయన మహిమను చూడలేక, ఆయన పరిశుద్ధతను చూడలేక, మేము సైతం అపవిత్రులు అని కాళ్ళు కూడా కప్పుకొని 2 రెక్కలతో ఎగిరేం చేస్తున్నాయి? పరిశుద్ధి. ఇటువంటి మహాదేవుడిని, ఇటువంటి అతి పరిశుద్ధమైన దేవుడిని అయ్యో నేను చూస్తే అపవిత్రమైన కలవాడిని. అది అయిపోయింది. అపవిత్రమైన ప్రజల వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోమన్నాడు? నిన్ను పరిశుద్ధపరిచి మిగిలిన ప్రజలను కూడా నువ్వేం చేయాలి? అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను ఉన్నాను అంటే ఈ ప్రజలు ఎటువంటి వారో కూడా అర్థమైంది. నేను కూడా అర్థం చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధుడైతే నేను ఎవరిని? నేను అపవిత్రుని గుర్తించినప్పుడు పరిశుద్ధతను కోరుకుంటే ఆ పరిశుద్ధత ఎవరి ద్వారా కలుగుతుంది? యేసు ప్రభువు. మన తప్పులు ఒప్పుకొని క్షమించు ప్రభువా, యేసు రక్తంతో కడిగంటే కడుగుతుంది. ఈ తప్పులు చేయకుండా నాకు నూతన స్వభావం నిమ్మని, నూతన హృదయాన్ని నిమ్మని అడగాలి. అంతేగాని ఈ రోజుల్లో నేర్చుకునేది ఏంటంటే నాకు అది ఆ జాబి ఈ జాబి. ముందు ఇది పరలోకానికి వెళ్ళే విధానం, ఆశీర్వాదం పొందే విధానం, దేవునితో ఐక్యపరుచుకునే విధానం ఉంటే ఇక దేవుని బిడ్డలకి ఏమైనా కొరత ఉంటుందా? ఏమైనా కొరత ఉంటుందా? ఇక్కడ ఉన్నదా అక్కడ.
అట్లా అది చేసుకో. బోధ సరిగ్గా నేర్చుకోక ఏదైతే చేస్తామండి చాలామంది నష్టపోతున్నారు. అర్థమైందండి. ఇప్పుడు యెషయా ఏమయ్యాడండి? ఆయన స్వతంత్రుడయ్యాడు, పవిత్రపరచబడ్డాడు, పాపము నుండి ఏం చేశాడు? విడుదల పొందాడు. ఇప్పుడు ఇంకెవరు పాపములు ఉన్నారు? నీవు వెళ్ళి ఈ ప్రజలు, ఏ ప్రజలు వాళ్ళు అపవిత్రమైన ప్రజలు, పెదవులతో ఆరాధిస్తున్నారు, వారి హృదయం నాకు దూరంగా ఉంది. కాబట్టి వారికి పోయి నేను చెప్పే మాటలు చెప్పు అని చెప్పాను. ఓకేనండి. కాబట్టి అట్లా యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను పరిశుద్ధపరచబడిన తర్వాత మనము ఇంక బంధకాల్లో లేము. బంధకాల్లో లేని వారు ఏం చేస్తారంటే బంధకాల్లో ఉన్న వారికి చెప్తారు. నీ తమ్ముడు ఇంకా బంధకాల్లో ఉంటే చెప్పాలి, నువ్వు బంధకాలు ఉంటే చెప్పాలి, నేను బంధకాలు ఉంటే చెప్పాలి. ఒకరికొకరు ఏం చేయాలి? మీ ఇంట్లో సరిగా లేకపోతే చెప్పాలి. నీకు ఈ గ్రహింపు తెలియక ఏదైనా ఒకటి, ఏ చర్చ అయినా ఒకటి, ఏం చెప్తున్నారని చూడ. ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఎలాగుందండి? అపవిత్రం అయిపోతుంది. ఎవరు చెప్పాలి ఇప్పుడు ఆయనకి? ఒక్కడే ఒక్కడు. ఎవరండి? ఆయన కూడా దాంట్లోనే ఉన్నాడు. ఇంకెవరు చెప్పేది ఎక్కడ? లోకం అంతా ఇదే స్థితిలో ఉంటే యేసుప్రభు ఒక్కడు వచ్చి ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనల్ని అందరినీ అక్కడ పరిశుద్ధాగ్నిని ఆకాశం పరలోకం నుండి పంపించాడు. ఇప్పుడు యేసుప్రభువే అగ్నిగా వచ్చాడు, మన కొరకు దహింపబడ్డాడు కదండి. రక్తంతో విమోచించాడు. అర్థమవుతుందా? నిద్ర వస్తుందా? అర్థమవుతుందా? రైట్. ఎంతవరకు వచ్చింది? ఓకే. కాబట్టి రండి, దేశంలో మళ్ళీ నేనేం చేస్తాను? ఇప్పుడు దేవుని బిడ్డలైన తర్వాత కూడా లోకంతో స్నేహం చేస్తే, దేవుని మందిరానికి రాకపోతే, వాక్యాన్ని నేర్చుకోకపోతే ఇంకెలా ఉంటాం? మనం చెదిరిపోయిన స్థితిలోనే ఉంటాం. ఏంటి? సాత్విక్ లేడు, మీటింగ్ ఉంది, సాత్విక్ లేడు అంటే చెదిరిపోయాడు. ఏంటి? జాన్సన్ మీటింగ్లో లేడు, చెదిరిపోయాడు కదా. లేని వాళ్ళంతా ఏమయ్యారు? చెదిరిపోతే అక్కడే. చెదిరిపోవద్దు. మనం ఏం చేయాలి? సమకూర్చాడు రక్తం పెట్టి దేవుని సన్నిధిలో కనపడాలి. ఓకేనా? సో తర్వాత నిర్భయంగా నివసించి ఇళ్ళు కట్టుకొందరు, నాటుకొందరు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారికి అందరికీ నేను శిక్ష విధించిన తర్వాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంది. చూసారా? శత్రువులను సంహరించి వారిని సమకూర్చి వారికి ఆ దేశాన్ని ఇచ్చి నిర్భయముగా, శత్రు భయం లేకుండా ద్రాక్ష తోటలు వేసుకుని ఆ భూమిని పండించుకుని నివాసాల్లో ఉండి సంతోషంగా ఉండి నన్ను సేవిస్తారు. నన్ను తెలుసుకున్నారంటే దేవుణ్ణి తెలుసుకుంటే దేవుణ్ణి సేవిస్తాం. దేవుణ్ణి తెలుసుకోకపోతే దయ్యాన్ని సేవిస్తాం. అదే ఎవరిని తెలుసుకోవాలి? దేవుడు ఎవరు? పరిశుద్ధపరచు యెహోవా కదండి. తర్వాత చెదిరిన వారిని సమకూర్చు యెహోవా. ఎక్కడ పెట్టాడు? ఈ సంఘం ఎవరిది? రాజుగారిదా? యేసుప్రభుది. ఎవరిదండి? తన స్వరక్తం ఇచ్చి రాజుగారు ఎవరు? కాపరి కదా. కాపరి అంటే మిమ్మల్ని ఏం చేయాలి? పోషించాలి. మీకు నియమ నిబంధనలు చెప్పాలి, కట్టడలు చెప్పాలి. దేవుని మీరు సేవించేటట్టుగా చేయాలి. యెషయా ఎవరు? పవిత్రపరచబడిన ప్రవక్త. ఎవరు? పవిత్రపరచబడిన ప్రవక్త. ఆయన ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికి చెప్పాలి? ఇతరులకి. సరిగా అర్థం చేసుకోండి. అపవిత్రులైన వాడికి చెప్పాలి, అవిధేయులైన వారికి చెప్పాలి, చెదిరిపోయిన వాళ్ళు సమకూర్చాలి. ఇది కాపురత్వం. అర్థమైందా? అలా చేయాలి. నువ్వు చెప్తే నాకు తెలుసండి, నేను వస్తానండి, నేను పోతానండి, ఇట్లా చెప్తే మాట్లాడితే కూర్చుంటారు. అట్లా ఉంది. ఓకేనా? అర్థమవుతుందండి. కాబట్టి క్రీస్తు యేసులో ఆనాడు ఇశ్రాయేల్ కలిగిన నష్టం మనకు కలిగింది. ఇశ్రాయేల్ సమకూర్చినట్టుగా క్రీస్తు యేసులో మనల్ని సమకూర్చి
సిద్ధపరిచాడు. మనం చెదిరిపోయేవారుగా ఉండకూడదు, సాతానికి మిత్రులుగా దేవునికి శత్రువులు కాకూడదు. జాగ్రత్తగా ఉండి ప్రభు మన కొరకు పడిన పాటలు శ్రమ దాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి మనం పాప బంధకాల్లో వెళ్లకుండా పవిత్రంగా ఉంటూ మనం ఇతరులను ఏం చేయాలండి, తప్పిపోతున్న వారిని హెచ్చరించే స్థితిలో మనం ఉంటాం. సో ఆరాధనలోకి వెళ్దాం.